సంక్రాంతి అంటే కోడిపుంజులా బరిలో దిగాలి, కానీ మన హీరోలు భయపడిపోతున్నారు. సంక్రాంతి పండుగకు నాయక్ సినిమాతో రావాలనుకున్న రామ్ చరణ్ కు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మిర్చిగా వద్దామనుకున్న ప్రభాస్ ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ ఈ సంక్రాంతిని భయపెడుతుందెవరు? నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పని పడి ఇటు చేరికి పైన బడి బాజీ 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 రా రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ చూపే కత్తి కటు అది నా సొత్తు కదు నీలో వాసన నా తనమంతా పోసెల్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు. 2013లో సంక్రాంతి బరిలో దిగి సందడి చేయాలి అనుకున్న రామ్ చరణ్, ప్రభాస్ లకి షాక్ ఇస్తున్నాడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. సంక్రాంతి కొల్లగొట్టేయొచ్చన్న ఆశలకి గండి కొడుతున్నారు రజనీకాంత్. కొచ్చడయన్ సినిమాతో నాదారి సంక్రాంతి అంటూ వస్తున్నారు. రోబో తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా కొచ్చుడయన్. దీపికా పదుకునే హీరోయిన్. రజనీ తనయ సౌందర్య ఈ చిత్రానికి దర్శకురాలు. కొచ్చుడయన్ తెలుగులో విక్రమసింహగా డబ్ అవుతోంది. 3D మోషన్ పిక్చర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ బర్త్డే స్పెషల్ గా డిసెంబర్ 12న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల రీత్యా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యమైంది. దీంతో ఏకంగా సంక్రాంతికి వస్తున్నామంటూ అనౌన్స్ చేశారు నిర్మాత. కొచ్చడయంతో రజనీ సంక్రాంతి బరిలో వస్తున్నాడంటూ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మన హీరోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రజనీ గాలిని తట్టుకుని నిలబడ్డమంటే మాటలు కాదు. సూపర్ స్టార్ తో పోటీ అంటే భయపడిపోతున్నారు. చరణ్ సినిమా నాయక్ రిలీజ్ జనవరి 9 అంటూ డేట్ ఫిక్స్ చేసేశారు. ప్రభాస్ కూడా పండుగ నాడే వచ్చి కలెక్షన్లు కుమ్ముకోవాలని ప్లాన్ చేశాడు. సూపర్ స్టార్ రాకతో డైలమాలో పడుతున్నారు మన హీరోలు. పూజించంత్రుడు పువ్వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కి అందని అందం చూడాలనుకున్నాడు. I love నీ చదిలో I love you కోరేదా I love నీ చదిలో I love you